ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. అర్ధరాత్రి సమయంలో యమునా ఎక్స్ప్రెస్ వే రోడ్డు నెత్తురోడింది. ప్రైవేటు ట్రావెల్స్ కు చెందిన ఓ వోల్వో బస్సు ఒకటి ట్రక్కును స్పీడ్ గా ఢీకొంది. ఈ ప్రమాదంలో సంఘటనా ప్రదేశంలోనే 5గురు చనిపోగా మరో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా ఢిల్లీ నుంచి అజాఖండ్ వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ కు చెందిన డబుల్ డెక్కర్ బస్ తప్పల్ దగ్గర ఎదురుగా వస్తున్న ఖాళీ బీర్ల సీసాల ట్రక్కును ఢీకొట్టింది. ఇక ఈ ఘటనలో 5గురు మరణించగా ఇందులో ఓ పసికందు, ఓ మహిళ, 3 పురుషులు ఉన్నట్లుగా తెలుస్తోంది. మరో 15 మంది గాయపడ్డారు. ప్రమాద ధాటికి బస్సు ముందు భాగం మొత్తం తుక్కుదుక్కైపోయింది. అందులో చిక్కుకుపోయిన ప్రయాణికుల్ని అతి కష్టం మీద బయటకు తీయగా గాయపడిన వారిని జవార్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ఇక ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.